సో ఈ మధ్య నాకు ఓపీలో చూసిన 2, 3 కేసెస్ చాలా కన్సర్నింగ్ అనిపించింది. అదేంటంటే ఎర్లీగా మెన్సెస్ రావడం, నెలసరి రావడం. ఎర్లీగా మెన్సెస్ రావడం అనేది క్రమక్రమంగా ఈ జనరేషన్‌లో పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఎవ్రీ 10 సంవత్సరాలకి ఒకసారి ఒక 0.4 ఇయర్స్, ఒక 5 నెలలు ముందుగానే రావడం జరుగుతుంది. ముఖ్యంగా లెస్ థాన్ 11 ఇయర్స్, 11 సంవత్సరాల కన్నా ముందు మెన్సెస్ వస్తే దాన్ని ప్రీమెచ్యూర్ మెనార్కీ ఆర్ ముందుగా నెలసరి రావడం అంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ మధ్య కాలంలో మేము చాలా నోటీస్ చేస్తున్నాం. దీనికి మనం జాగ్రత్తలు తీసుకోకుంటే ఇది ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో తల్లిదండ్రులు షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. ముఖ్యంగా ఈ మధ్య చూస్తున్నది ఏంటంటే అడల్టరేటెడ్ ఫుడ్, మిల్క్, పాలు అనేది మనము గేదెతో గాని, ఆవుతో గాని మనం తీసుకునే పాలు అనేది ఈస్ లిమిటెడ్. ఈ మధ్య కాలంలో మన పాపులేషన్ పెరుగుతుంది గానీ దానికి తగ్గట్టు మిల్క్ ప్రొడక్షన్ అనేది ఉండట్లేదు. దీనికోసం దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వాటికి అడ్డగోలుగా హార్మోన్స్, ఆక్సిటోసిన్ హార్మోన్స్, అలా హార్మోన్స్ ఇవ్వడం, ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఇవ్వడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ పెంచడానికి, కృత్రిమంగా పెంచడానికి ట్రై చేస్తున్నారు. ఈ హార్మోన్స్ దుష్ప్రభావం వల్ల ముఖ్యంగా ఆడపిల్లలు ఈ ప్రీమెచ్యూర్ మెనార్కీ రావడం అనేది చాలా చాలా చూస్తున్నాం. సో మా అడ్వైస్ ఏంటంటే ఆఫ్టర్ 2 ఇయర్స్ జనరలీ మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ముఖ్యంగా ఆడపిల్లలకు తగ్గించడమే చాలా ఉత్తమం.